అంటే ఏదో తెలియని అసంతృప్తి, విరక్తి, చికాకులు కనపడుతున్నాయి. ఎవరో ఒకరు మిమ్మల్ని బాధపెట్టడం కనపడుతుంది. కాబట్టి మనసుని దృఢం చేసుకోవాలి. శత్రువులు పెరిగిపోతున్నారు, కావలసిన వాళ్ళే శత్రువులు అవ్వడం కానీ ఇలాంటివి కనపడుతోంది. అలాగే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట నరదిష్టి, నరఘోష, శత్రుబెడద కనపడుతుంది. జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టచ్చు. అంటే ఇల్లు కొనచ్చు, గృహాలు కొనచ్చు, భూములు కొనచ్చు, లేదా వ్యాపారాలు పెట్టచ్చు, బంగారం, వెండి వస్తువులు లాంటివి కొనుగోలు చేయొచ్చు, లేదా ఏదైనా మంచి మంచి పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ అలాంటి వాటికి చేసేటటువంటి పెట్టుబడులు తప్పులేదు. అలాంటి వాటి కోసం అప్పు చేసైనా పెట్టుబడి పెట్టచ్చు. కానీ దుబారా కోసం కానీ, సరదాల కోసం కానీ, జోద ప్రక్రియల కోసం కానీ మిగతా వాటికి మాత్రం పెట్టుబడి పెట్టకండి. వాహనాలు కొనేటప్పుడు కూడా మీ దగ్గర డబ్బులు బాగా ఉండి అవసరమైతే వాహనాలు కొనండి తప్ప అనవసరంగా ఏదో కొత్త వాహనం వచ్చింది కదా, బాగుంది కదా అని చెప్పేసి వాహనాలు మార్చడం కానీ, వాహనాలు కొనడం కానీ మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేయడం కానీ, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు పెరగడం కానీ, ఇంట్లో ఖర్చులు పెరగడం కానీ కనపడుతుంది. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సరైన ఎదుగుదల కనపడటం లేదు. కోర్టు వివాదాలు సరిగ్గా కొలికి రాకపోవడం, వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం కనపడుతోంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోయి ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నాలు చేయడాలు, లేదా కోరికలు పెరిగిపోయి అవి తీరక మనశ్శాంతి లేకపోవడాలు కనపడుతున్నాయి. కాబట్టి కోరికలు అదుపులో పెట్టుకోండి. ముఖ్యంగా కామపరమైన కోరికలు అస్సలు పనిచేయదు. వివాహేతర సంబంధాల జోలికి వెళితే దొరికిపోతారు. కుటుంబంలో ఇబ్బందులు, బయట ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడం కానీ, దీర్ఘకాలిక రోగాలు లేని వారికి రావడం కానీ కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్త. అనారోగ్య సమస్యలకు కారణం ఆహారపు విధానము, జీవన విధానం. కాబట్టి పొద్దునే లేవడం, ఒక అరగంట వ్యాయామం చేయడం, ఒక పావుగంట మెడిటేషన్ చేయడం, అలాగే తక్కువ తినడం, మితాహారం తినడంతో పాటుగా కార్బోహైడ్రేట్లు తగ్గించండి, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు తీసుకోండి. నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి రాత్రి తొందరగా పడుకోండి, సెల్ ఫోన్లు, వెబ్ సిరీస్లు చూడకుండా. తద్వారా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి, ప్రమాదాలు ఉండవు, శస్త్రచికిత్సల జోలికి వెళ్ళక్కర్లేదు. అలాగే ముఖ్యంగా కాఫీ, టీలు కూడా ఎక్కువగా తాగడం కూడా వ్యసనమే. వాటిని కూడా తగ్గించుకోండి. మద్యపాన, ధూమపానాల జోలికి వెళ్ళకండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు రాక ఇబ్బందులు ఉన్నాయి, అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే దూర ప్రయాణాల్లో ప్రమాదాలు, వివాహ సంబంధాలు కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడాలు, అలాగే ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడాలు, అలాగే ప్రేమ కలాపాలు, కామ కోరికలు పెరగడం, అనవసరమైన గొడవల వల్ల ప్రేమికులు విరిగిపోవడం, ప్రేమికుల మధ్య సంబంధాలు లేకపోవడం, లేదా ఏదో కారణంగా ఇద్దరి మధ్య దూరం జరగడం, అనుమానపు ఆలోచనలు రావడం, ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకోకపోవడం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం, అంటే కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు రకరకాలుగా చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే అవకాశం కనపడుతుంది.